ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరమ్మాయి బాబు? అదే నాన్నా, నేను చెప్పాను కదా మంచి మనసున్న ఇంట్రెస్టింగ్ బాబుని. బంటి. ఆశీర్వదించు ఫ్రెండ్. అమ్మా బంటి, ఎలా ఉన్నావు బంటి? నువ్వు నాన్న నాకు దూరంగా ఉన్నారు కదమ్మా, అందుకే కొంచెం బాలేను. అరే ఫ్రెండు, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? దీపు ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెండు? నేను దీపు ఫ్రెండ్ని. ఆ రోజు గుళ్ళో కలిసాం కదా. నాన్న, 6 ఏళ్ల క్రితం పురుట్లోనే నా బిడ్డ చనిపోయాడని మీరందరూ అన్నారు కదా నాన్న. నా బాబు ఎక్కడా? చచ్చిపోయాడమ్మా. ఆ రోజు నా బిడ్డ చనిపోలేదు నాన్న. డాక్టర్, ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? సారీ అండి, బాబు చనిపోయాడు. చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఆ రక్తం మా ఇంట్లో పెరగడానికి గాని వీడి ఒంట్లో ప్రవహించడానికి గాని వీల్లేదు. దూరంగా తీసుకెళ్లి చంపి పోతెయ్యండి. ఆ రోజు నా బిడ్డ చనిపోయాడని నాతో పాటు మీరు కూడా నమ్మిన అబద్ధమే నాన్న ఈ బంటి. నా కొడుకు.
అవును పెద్దయ్య, బంటి మీ మనవడు. బంటి హ? ఏర్వకు ఫ్రెండు. నీకు ఫ్రెండ్ని కాదురా, నీ తాతయ్యని. డాక్టర్, ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? బాబు చనిపోయాడు. అలా ఎలా అయ్యింది డాక్టర్? ఈ విషయం మరూపకి తెలిస్తే అయ్యో అయ్యో తన గుండె పగిలిపోతుంది డాక్టర్. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతి పెట్టమని చెప్పాడమ్మా. ఆ రాజుగాడు పోయినట్టే ఆ రక్తం కూడా పోయింది అనుకో. అంటే ఆ రోజు మీరు నాకు హాస్పిటల్లో చెప్పింది అయ్యో తమ్ముడు, ఆ రోజు మనకు అబద్ధం చెప్పిన ఆ డాక్టర్ని ఊరికి వదిలిపెట్టకూడదు తమ్ముడు. ఆ డాక్టర్ మాటలు నమ్మి నా పాపిష్టి నోటితో నేనే మీ అందరితో రూప కొడుకు చనిపోయాడని చెప్పాను. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.